చెప్పిన సాక్ష్యాలు వింటుంటే కొంచెం కొద్దిగా చాలా సంతోషం అనిపించింది. దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయనలో ఎలాంటి మార్పు లేదు. అదే అద్భుతాన్ని నీ జీవితంలో కూడా దేవుడు జరిగించగలడు. పక్కవారికి చెప్పండి, నీ జీవితంలో కూడా దేవుడు తప్పక అద్భుతాన్ని జరిగిస్తాడు. ఆమేన్. జరిగిస్తాడా? ఆయన పేరే ఆశ్చర్యకరుడు. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య పేరే ఆశ్చర్యకరుడు. కనుక మీ అందరి జీవితాలలో దేవుడు అద్భుతాలు జరిగించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. వాక్యములోనికి వెళ్దాం దేవుని బిడ్డలారా. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం చదవండి. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీయు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి. అవన్నీ కూడా క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి. గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. అవి ఆయన వలన ఖచ్చితము నిశ్చయములై ఉన్నాయి. మరలా చెప్తున్నాను, అందరం పలుకుదామా? చదవమ్మా. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి. గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. దేవుని వాగ్దానాలంట అవి ఎన్ని అయినా కానీ అవన్నీ అవునన్నట్టుగానే ఉన్నాయి. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 15వ వచనం. నీవు విసర్జింపబడుటను బట్టియు ద్వేషింపబడుటను బట్టియు ఎవడును నీ మార్గమున దాటిపోవుటలేదు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను. వెరీ ఇంపార్టెంట్. ఇది మీకు వాగ్దానము. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. యెహోవానగు నేను నీ రక్షకుడననియు బహు పరాక్రమము గల యాకోబు దేవుడనగు నీ విమోచకుడననియు నీ విమోచకుడననియు నీకు తెలియబడునట్లు నీవు జనముల పాలు కుడిచి రాజుల చంటిపాలు త్రాగెదవు. చాలు. ఇక్కడ నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. ఇది మంచి వాగ్దానం. శాశ్వత శోభాతిశయముగా బహుతరములకు సంతోష కారణముగా మనము ఉండాలనా వద్దా? చెప్పండి. శాశ్వత శోభాతిశయముగా బహుతరములకు నేను ఎట్లా ఉండాలి? తరాలకు. ఎవరికి? బహుతరాలకు నేను ఎట్లా ఉండాలి? బహుతరాలకు నేను నా తర్వాత తరాల వారికి నేను ఒక సంతోషకరమైన వ్యక్తిగా ఉండాలి. నేను శాశ్వత శోభాతిశయముగా దేవుడు నిన్ను చేయాలనుకుంటున్నాడు. అనేక తరాలకు నువ్వు ఒక దీవెనకరమైన వ్యక్తిగా నిన్ను దేవుడు ఉంచాలనుకుంటున్నాడు. ఈ వాగ్దానం నెరవేర్చబడుతుందా? ఈ వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తాడా? ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. కొన్నిసార్లు కొందరి గురించి చెప్తూ ఉన్నప్పుడు, ఇది మా తాత వాళ్ళ తాత సంపాదించినటువంటి ఆస్తి. ఎవరు సంపాదించినట్టు? అది వాళ్ళ తాత సంపాదించినటువంటి ఆస్తి అని కొందరు చెప్పుకుంటూ ఉంటారు. కొందరి ఇళ్ళల్లో నేను కూడా మా చిన్నాయన వాళ్ళ ఇంట్లో చూసినప్పుడు కొన్ని పాతకాలం వస్తువులు వాళ్ళ పెట్టెల ఇంత పెద్ద పెట్టె,
ఆ పెట్టెలో ఉండేటివి ఎవరు అంటే వాళ్ళ తాతల కాలములో ఉండేటటువంటి వస్తువులట అవి. యేసు రక్తము జయం కలుగును గాక. అయితే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతుండే ఏంటంటే, శాశ్వత శోభాతిశయంగా నిన్ను ఉంచాలనుకుంటున్నాడు బహుతరాలకు. ఏ తరానికి? బహుతరాలకు. గుర్తుపెట్టుకోండి, బహుతరాలకు నీవు ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉండాలి. ఆమె మీ పక్క వారు చెప్పండి, ప్రభు రాకడ ఆలస్యమైతే బహుతరాలకు నువ్వు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉండాలి. ఆమె మరలా నేను ఒక దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాను. భూమి ఆకాశము గతించొచ్చు, కానీ దేవుని మాటలలో సున్నా అయినా పుల్లైనా గతించిపోదు. దేవుని బిడ్డలారా, నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఒంటరిగా వచ్చాను. గుర్తుపెట్టుకోండి, నేను వచ్చినప్పుడు ఒంటరిగానే వచ్చాను దేవుని బిడ్డలారా. అయితే ఆ ఒంటరిగా వచ్చినప్పుడు పరిస్థితులను బట్టి ఈ ప్రదేశాన్ని విడిచి వెళ్ళిపోవాలి అనుకున్నాను. కానీ దేవుడు ఇక్కడ నిలబడు అని చెప్పాడు. ఆ తర్వాత వివాహమైన తర్వాత మరి నేను ఏడ్చుకుంటూ 3 దినాలు ఉపవాసం ఉండి ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు తెల్లవారుతా ఉంది. ఈ ఉపవాసం ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది అంటే పరిశాన భయంకరంగా ఉంటుంది. ఆమె ప్రెగ్నెంట్, తూప్రంపేటలో ఉన్నది ఆమె ప్రెగ్నెంట్తో ఉంది. ప్రభావతి పక్కలు ఉంది. వీళ్ళిద్దరు కలుసుకొని ఎర్ర కారం పొడి నూరుకొని ఆ అన్నాన్ని ఇట్ట పెట్టి తింటుంటే నేను అనుకుంటున్నా, ఫాస్టింగ్ బ్రేక్ చేసి కదా తింటే బాగుండు కదా అనుకుంటున్నా. వీళ్ళిద్దరు ముచ్చట్లు పెడుతుండ్రు. ఇక చూసుకో, ఏదో వచ్చిందా ప్రభావతి? ఉన్నావు తల్లి? వచ్చినావు. వీళ్ళిద్దరు ముచ్చట్లు పెడుతుండ్రు. ఆ ఎర్ర కారం పొడి పిసుకుతుండ్రు, ఏదేదో చేస్తుంటే ఈ ఫాస్టింగ్ బ్రేక్ చేసి తింటే బాగుండు కదా. ఎందుకని? అది ఎట్ట కనబడుతుంది? అయ్యరా పోయి ఆ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఆ కారం పొడి తినాలనిపించింది. ఆ కారం పొడి మీద నాకు గుంజుతుంది, పోయి అది తినాలనిపిస్తుంది. ఎందుకంటే ఒకటే రూము, ఏమేమో ముచ్చట్లు పెడుతుంది, ఆమెమో ముచ్చట్లు పెడుతుంది. దాని దిక్కు చూసినప్పుడల్లా వాసన వస్తుంది. ఆ కారం పొడి ఉత్తదే, అది మటన్ అయితే బాగుండు, చికెన్ అయినా, అది కారం పొడే కానీ వాసన వస్తుంది. దాని మీద కారం పొడి తింటే బాగుండు కదా అనిపిస్తుంది. ఏం చేస్తామమ్మ బాబోయ్, యేసు రక్తమే. మొత్తం మీద ఆ రోజు కూడా జయించిన. 3 రోజులు అయిపోయింది. తెల్లవారుతుంది. ఎలాంటి కళ రాలేదు, ఎలాంటి దర్శనం రాలేదు, ఎలాంటి కలబడతలేదు, ఎలాంటి దర్శనం రావట్లేదు. తెల్లవారుజామున లేచి 4 గంటల టైంలో దేవుని స్తుతించి ఆ స్తుతిస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, ఒక దేవా ప్రార్థిస్తున్నాను కదయ్యా, కనీసం నేను అసలు ఈ ప్లేస్లో ఉండాలనా వెళ్ళిపోవాలనా, అసలు నాకు ఎలాంటి ఆనవాళ్ళు చూపిస్తలేవు అని చెప్పేసి స్తుతించాను, ప్రార్థన చేశాను. ఎంతసేపు ప్రార్థన చేశానో తెలియదు. ఎలాంటి దర్శనం రాలే. ఆ 3 రోజులలో ఎలాంటి కళ రాలేదు. బాధతోటి పడుకొని కళ్ళలో నీళ్ళు గారుతా ఉన్నాయి, ఏడుస్తూ ఉన్నాను. ప్రభా, చదువుకోవాలనుకున్నాను, చదువుకోలేకపోయాను. వ్యాపారం చేయాలనుకున్నాను, వ్యాపారం చేయలేకపోయాను. చివరికి సేవలోనన్నా సక్సెస్ఫుల్ అవుతుందేమనుకున్నాను, సేవకు వచ్చాను, కానీ సేవలో కూడా ఎలాంటి ఫలభరితంగా నా జీవితం లేదు అని అలా పడుకొని కళ్ళలో నీళ్ళు గారుతూ ఉన్నాయి, ఏడుస్తూ ఉన్నాను. తూప్రంపేటలో ఏడుస్తూ ఉన్నాను. ఏడ్చుకుంటూ కళ్ళు మూయబడ్డాయి. ఆ తర్వాత దేవుడు ఒక అద్భుతమైన దర్శనాన్ని చూపించాడు. చూశాడు. నేను ఏడుస్తూ ఉన్నాను. పూర్తి నిద్రపోలేదు. నేను ఇలా ఏడుస్తూ ఉన్నప్పుడు ఒక 2 వ్యక్తులు నన్ను వెతుక్కుంటూ మందిరం కొరకని వచ్చారు. ఆ 2 వ్యక్తులను రిసీవ్ చేసుకొని కూర్చోండని ఇలా వెనక్కి తిరిగి చూసే లోపల కొన్ని 100ల మంది అక్కడికి వచ్చి దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అప్పుడు లేచి అనుకున్నాను, ఎస్, దేవుడు నమ్మదగిన వాడు, నేను ఇక్కడే ఉండి సేవ చేయాలి అని. దేవుని బిడ్డలారా, ఆ టైంలో ఎవ్వరూ లేరు.
కానీ మంచి దేవుడు మనం మంచివారం కాకపోయినప్పటికీ ఆయన ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఈ పరిచర్యలో, మహనీయం పరిచర్యలో ఇప్పటి వరకు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందిన వారు 500 దాటి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళందరూ ఇప్పుడు ఇక్కడ లేకపోవచ్చు, కానీ వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో కానీ ఖచ్చితంగా 500 మాట పైననే ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఆ విధంగా మనం మర్చిపోయిన దేవుడు మాత్రం మర్చిపోయే దేవుడు కాదు. ఆ విధంగా అనేక మందిని రక్షణలోకి నడిపించాడు. మొదటి దర్శనం. రెండవది ఒక వాయిస్, ఒక స్వరం. అదేంటి అని అంటే, ఈరోజు ఏమీ లేని వ్యక్తులు, చాలాసార్లు చెప్పాను, నువ్వు చూస్తున్నావు ఒక దినాన అప్పుడు మందిరమే లేదు కానీ మందిరము ముందల కనీసం సైకిల్ లేనోళ్ళు అనుకుంటున్నావు కాగా మందిరము ముందల కార్లన్నీ నిలబడతాయి అని ఆ రోజు దేవుడు నాతో ఒక వాయిస్ కూడా అనను కానీ ఏది ఉందో అదే చెప్పాలి. హృదయములో ఒక రకమైన సౌండ్ లాంటిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇందాక వచ్చిందేమో దర్శనము, వాయిస్ అని కూడా చెప్పకూడదు. వాయిస్ అంటే నేను ఎలా మాట్లాడుతున్నానో అది, కానీ హృదయములో ఒక తెలియని ఒక ఎవరో మాట్లాడుతున్నట్టు అలకిన అది బైబిల్ వాక్యమును చూపించి మరి దేవుడు మాట్లాడాడు. కనుక దేవుని పిల్లలారా, మహనేము మందిరములో ఉన్న దేవుని బిడ్డ, దేవుడు నీతోటి ఈరోజు ఏం మాట్లాడుతున్నాడంటే, బహుతరములకు సంతోషకారణముగా దేవుడు నిన్ను చేయబోతూ ఉన్నాడు. ఆమె నమ్ము, ప్రార్థించు. నమ్ము, చెప్పాలి. ఏం చేయాలి? ప్రార్థన చెయ్యి. ఎన్నిక లేని వాడన్ ఎన్నో కున్నావు నన్ను, ఎన్నిక లేని వాడన్ ఎన్నో కున్నావు నన్ను, మన్నిక చేయుచు మన్నిక మానక కాపాడు దేవా యేసువా, పసియింతు నిన్ను నీ నామా స్మరణ చేతు యేసువా. మైక్ తీసుకున్న వాళ్ళు ఎవరన్నా పాడు. ఏ పాటి వాడనగా ఏమి గలవాడనగా, ఏ పాటి వాడనగా ఏమి గలవాడనగా, అందరం ఏ పాటి వాడనగా ఏమి గలవాడనగా, నా కృపయే నీకు చాలు, నా కృపయే నీకు చాలు, చాలు చాలంటివే. ఆమేన్, హల్లెలూయా. నాయనా, కొన్ని పాటలు ఆపేది ఉంటుంది. ఏ పాటి వాడనగా ఏమి గలవాడనగా, ఏ పాటి వాడనగా ఏమి గలవాడనగా, నా కృపయే నీకు చాలు, నా కృపయే నీకు చాలు, చాలు చాలంటివే. ఆమేన్, హల్లెలూయా.
ఏమన్నాడు ఆయన? నా కృపయే నీకు చాలు. అయితే బహుతరములకు సంతోషకరణముగా నీవు ఎలాగుంటావంటే ఆయన కృపను బట్టి. స్తోత్రం కలుగును గాక. ఈరోజు నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, ఏమీ లేదు, సరి అయిన సైకిల్ కూడా లేదు. దేవుని బిడ్డలారా, మీ గుండెల మీద మీరు చేయి పెట్టుకోవచ్చు. నేను పరిచర్యకు వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు ఎవరిని పొగడి డబ్బులు తీసుకున్న సందర్భం లేదు. ఎవరిని అబ్బా నీ అంత గ్రేటు లేరు, అబ్బా నీ అంత వీరుని లేవు, అబ్బా నీ అంత శూరును లేవు అని ఈ దినము వరకు ఎవరిని పొగడి వాళ్ళని ఏం చేసేయచ్చు? ఏమంటారు చూడు, ఏది నన్ను చెట్లెక్కిస్తున్నావు అంటారు కదా, అబ్బా నన్ను గుట్టలెక్కిస్తున్నావు, నన్ను మిద్దె మీదకి ఎక్కియకయ్యా అని. అలాంటి సందర్భం లేదు. కనుక దేవుని పిల్లలారా, నా జీవితంలో దేవుడు నెరవేర్చిన వాగ్దానాన్ని గురించి మీకు చెప్తున్నాను. నీ జీవితంలో కూడా దేవుడు వాగ్దానమును నెరవేరుస్తాడు. ఆమేన్. ఎందుకంటే ఇంతకుముందు చెప్పాను కదా, ఏం చదివాం మనము? దేవుని వాగ్దానములు అన్నీ అవునన్నట్టుగా. అయితే సంఘము గురించి వాగ్దానము దేవుడు ఏం చేశాడు? ఇప్పుడంటే కార్లు సహజంగా ఉన్నాయి. నేను వచ్చిన కొత్తలో దేవుడు నాతో మాట్లాడిన మాట, బైక్ మీద పోతుంటే మాట్లాడిన మాట, ఆ రోజు మరి మాట్లాడిండు. దానిని దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేరుస్తాడు. అయితే ఈరోజు ఏమీ లేదని మాత్రం అనుకోకు. ఈరోజు మంగళపల్లి పరిచర్యలో దేవుని బిడ్డలారా, దాదాపుగా ఆడ కూర్చున్న వాళ్ళందరూ పేదరికములోనికి వచ్చారండి, పేద స్థితిలోని వచ్చారు. కానీ అదేంటో నాకు తెలియదు, కానీ అక్కడ ఉన్నోళ్ళు మొత్తం ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోయారండి. యేసు రక్తం మొత్తం వచ్చిన వాళ్ళు వచ్చినట్టు, అదేందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. వచ్చిన వాళ్ళు వచ్చినట్లు విపరీతంగా ఆశీర్వదింపబడ్డారు. హల్లెలూయా. నేను అనుకుంటున్నాను ఆ వాగ్దానం వారు సొంతం చేసుకున్నట్టుండ్రు. అందరు బైకుల మీద వచ్చి మొత్తం కార్ల మీద వస్తుండ్రు ఇప్పుడు మహానుభావులు. అప్పుడేమో బైకులు కూడా చక్కగా లేవు, ఇప్పుడు అందరు కార్లలో వస్తున్నారు. ఆడికి ఏందనంటే చెప్పినట్టు రిసీవ్ చేసుకున్నట్టుండ్రు. ఒక ఆయన జీవితంలో అయితే ఇక్కడ చదివిన వాటమే, వాళ్ళ బామార్దులు ఆయనను మస్తు ఇబ్బంది పెట్టిరంట. నేను ఒకరోజు ఏం చెప్పానంటే, నువ్వు కక్షది బామార్దులను చంపిపియాలని చెప్పేసి ఆల్రెడీ ప్రయత్నం కూడా చేసిండంట. కర్నూలుకు పోయి రాయలసీమకు పోయి 2-3 వ్యక్తులతోటి మాట్లాడి వాళ్ళని లేపేయాలి, ఎందుకనేటన్నా ఆయనకు ద్రోహం చేసిండ్రులేండి, చాలా ద్రోహం చేసిండు అని అనుకున్న టైంలో యేసు ప్రభు దగ్గరికి వచ్చిండు. యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత నేను చెప్పాను, శత్రువులను కూడా ప్రేమించాలి అని దేవుడు చెప్తుండు. మరి నీ బామార్దుల మీదకి నీ కోపం ఉందేమో, వాళ్ళని ప్రేమించాలి అని చెప్తే బాగా నవ్వుతాడు, రిసీవ్ చేసుకుంటాడు, ఇట్ట కొట్టుకుండు, అది అయిపోయింది. కానీ నిజంగానే మనస్ఫూర్తిగా ప్రేమిస్తే, నేను చెప్పిన నిజంగానే నువ్వు ప్రేమిస్తే వాళ్ళు వచ్చి నీ కాళ్ళు పట్టుకుంటారు అని చెప్పిన. కొన్ని దినాల తర్వాత నిజంగానే వాళ్ళ బామార్దులు వచ్చి ఆయన కాళ్ళు పట్టుకుర్రట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరలా ఏదో ఒక దినం వాక్యం చెప్తా ఉంటే దేవుడు ఇట్లా చేస్తాడంటే వాళ్ళ కొడుకు అంటుడు, అంకుల్ నిజంగానే మా మామయ్యలు వచ్చి మా నాయన కాళ్ళు పట్టుకుర్రు అంకుల్ అని, నువ్వు క్షమించినంటేనే వదిలిపెడతామని కాళ్ళ పట్టుకొని వదిలిపెట్టలేదు అంకుల్ అని చెప్పేసి అంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ఎంత మంచి దేవుడు. బామార్దులు వచ్చిండ్రంట, నేను క్షమించాను అంటే నేను నీ కాళ్ళు వదిలిపెడతా, సొంత బామార్దులే అని అంటే, అంకుల్ ఆ రోజు నువ్వు చెప్పిన వాగ్దానం మా డాడీ జీవితంలో దేవుడు నెరవేర్చాడు. ఈరోజు దేవుడు నీకు ఏ వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానాలను దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. వాగ్దానం నెరవేర్చబడాలంటే మనం ఏమి చెయ్యాలి? వాక్యంలోనికి రండి. ఇప్పుడు చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1:18 కూడా చదవండి. రెఫరెన్స్లు ఎక్కువ చెప్తాను, మీరు ఇంటికి వెళ్ళినాక తప్పకుండా ధ్యానించండి. దేవుడు నమ్మదగిన వాడు గనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు. మా చేత అనగా
నా చేతను సిల్వా చేతను తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడగు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదను వాడై ఉండలేదు గాని ఆయన అవునను వాడై ఉన్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నేను ఏం చెప్పానంటే నిన్ను బహుతరములకు సంతోషకరంగా చేస్తాడు, శాశ్వత శోభాతిశయంగా మారుస్తాడు. కనుక ఈ మాట నమ్మదగినది. నీ జీవితంలో దేవుడు తప్పక నెరవేర్చి తీరుతాడు. అనుకుంటావా? అమ్మ నన్ను కూడా దేవుడు ఏం చేయాలి? దీవించొద్దు కానీ శాశ్వత శోభాతిశయంగా బహుతరములకు సంతోషకరణంగా చేస్తాడు. నాకు వాక్యం తెలియదు, నాకు జ్ఞానం అనుకోకు. ఇందాక పాట పాడాను, ఎన్నిక లేనివాడు ఎన్నిక. ఈ పాట రాసింది ఎవరో తెలుసా? జిఆర్ పురుషోత్తమయ్య గారు. ఆయన చదువుకుంది చాలా తక్కువ అంట. ఆయన అమెరికా దేశంలోనికి వెళ్ళినప్పుడు కింది వచ్చే లోపట నా యాత్ర కాలమంతా నివసింతు నీదు చెంత, నా యాత్ర కాలమంతా నివసింతు నీదు చెంత, అఖిలా లోకమంతా అఖిలా లోకమంతా నీ సాక్షిగా నుందు దేవా యేసువా భజింతు నిన్ను నీ నామా స్మరణ చేతు. వాగ్దానమును ఇచ్చి దేవుడు నెరవేరుస్తాడు. ఆయన చదువుకుంది చాలా తక్కువ, 3వ తరగతి అనుకుంటాను. వర్షం వస్తున్నప్పుడంట వాళ్ళ గుడిసెలో నుండి నీళ్లు పడుతున్నాయని వాళ్ళమ్మ సాప ఉంటుంది కదా, అప్పుడు ఆ కాలంలో సాపలు ఈ సాపలు కాదు కదా, ఏమంటారు అటు, ఆ చాప వాళ్ళ మీద కప్పి పడుకోబెట్టేదంట. అంత పేదరికము వాళ్ళది. అయితే ఆయనను యేసు ప్రభును నమ్ముకున్న తరువాత ఆయిల్ కట్టెలు తీసుకొని, ఒరే నీ దేవుడు ఉన్నాడు అని చెప్తున్నావు కదరా, పిలువురా అని చెప్పేసి ఆయిల్ కట్టెలు తీసుకొని విపరీతంగా కొడుతూ ఉంటే ఆయన ఉన్నాడు అని చెప్పాడట. ఆ తర్వాత ఒక దినాన దేవుని బిడ్డలారా ఆయనను భయంకరంగా కొడితే రక్తం కారి వస్తూ ఉంటే ఒక పాస్టర్ గారు అన్నారంట, హల్లెలూయా హల్లెలూయా అని ఎగురుతూ ఉన్నాడట. అరే నాకు రక్తం కారుకుంటూ నేను ఇంత బాధలో వస్తూ ఉంటే ఈ పాస్టర్ గారు ఏమంటుండు? హల్లెలూయా అని స్తుతిస్తుండి, ఏంది నా దెబ్బలు ఆయనకు అంత సంతోషంగా ఉన్నాయా అనుకుంటూ బాధపడుకుంటూ వెళ్ళాడట. ఏంటయ్యా బాధపడుతుంటే అయ్యో అనకుండా దేవునికి స్తోత్రం హల్లెలూయా అని ఎగురుతావేంది అని అంటే అప్పుడు చెప్పాడంట, ఏ స్థలమందైతే నీ రక్తము చిందించబడ్డదో ఆ స్థలములో దేవుడు సంఘాన్ని కట్టబోతున్నాడు. ఆ స్థలములో ప్రజలు రక్షణ పొందబోతున్నారు. ఎందుకంటే ఒక సేవకుని రక్తం అక్కడ చిందింపబడ్డది, అందుకని నేను దేవుని స్తుతిస్తున్నాను అని చెప్పాడట. ఆ వ్యక్తినే దేవుడు దేశ విదేశాలల్లా బహుబలముగా వాడుకున్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఆయన అమెరికా దేశంలోనూ ఎక్కడికో వెళ్ళినప్పుడు అక్కడ రాసిన పాట అని చెప్పంగా నేను విన్నాను. దేవునికి మహిమ. కనుక దేవుని పిల్లలారా, వాగ్దానాలన్నీ అవునన్నట్టుగానే ఉన్నాయి. నీ జీవితంలో దేవుడు వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. అయితే వాగ్దానము నెరవేర్చబడాలి అని అంటే ఒక్కసారి ఎవరెవరికి వాగ్దానము చేశాడు అనేది చదివిస్తాను. చూడండి, దేవా నీకు మహిమ కలుగును గాక. ద్వితీయోపదేశ కాండము మొదటిగా ఆది కాండము 15వ అధ్యాయము 7వ వచనం చదవండి. మరియు ఆయన నీవు ఈ దేశమును స్వతంత్రించుకొనున్నట్లు దాని
దానిని నీకిచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి కల్దీయుల ఊరు అను పట్టణములో నుండి నిన్ను యువతలకు తీసుకొని వచ్చి నేను యువతలకి అంటే నిన్ను లోకములో నుండి యేసు ప్రభు రక్షణలోనికి తీసుకొని వచ్చిండు. తీసుకొని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు ప్రభువైన యెహోవా నేను దీన్ని స్వతంత్రించుకొనేదనని. నేను దీనిని అంటే నువ్వు అంటున్నావు ఈ దేశాన్ని ఇస్తానంటున్నావు, దీన్ని స్వతంత్రించుకున్నట్లు నాకెట్లు తెలియననగా ఆయన ఆ తర్వాత 13వ ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడుదువు. ఆమేన్. ఇక్కడ ఒక వాగ్దానం చేస్తుండే అబ్రాహాముకు. అబ్రాహామా నువ్వేం బాధపడొద్దు, భయపడొద్దు, మంచి వృద్ధాప్యం వచ్చేంత వరకు నువ్వు క్షేమంగానే ఉంటావు. ఏం సామెలు ఏం వాగ్దానం చేస్తుండు? మనకు రోగాలు వచ్చినప్పుడల్లా టెన్షన్, వామ్మో ఏమవుతుందో అని. కానీ అబ్రాహాంకు దేవుడు టెన్షన్ పడకుండా ఒక వాగ్దానం చెప్పాడు, మంచి వృద్ధాప్యం వచ్చే వరకు కూడా నువ్వు ఎట్టుంటావు. మంచి వాగ్దానం కదా. అయితే నీ తర్వాత తరం వారు, నీ తర్వాత నీకు అప్పటికి అబ్రాహాంకు పిల్లలు కాలే, ఇంకా కొడుకు లేదు, బిడ్డ లేదు, ఎవరూ లేరు. అప్పుడు దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు ఏంటంటే నీ పిల్లలకు ఈ దేశాన్ని స్వాస్థ్యముగా ఇస్తాను. ఇప్పుడు అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. రెండవది 17వ అధ్యాయం 6-8 నుంచి కూడా చదవమ్మా. ఆదికాండం 17వ అధ్యాయం 6-8. నీకు అత్యధికంగా సంతానాభివృద్ధి కలగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును. నీలో నుండి జనాలు వచ్చేటట్లు నియమిస్తాను. రాజులను నీలో నుండి వచ్చెదరు, రాజులు నీలో నుండి వస్తారు. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనయ్యుండునట్లు. ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, చదువుతున్న ప్రతి దగ్గర నీకు నీ సంతానానికి అని వస్తుంటుంది, నీకు నీ పిల్లలకు అని వస్తుంటుంది. నేను చదివిపిస్తున్న ప్రతి దగ్గర ఒక్కరి కొరకు ఉండదు, తర్వాత తరాలకు కూడా ఉంటుంది. అది దృష్టిలో పెట్టుకొని చదవండి. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనయ్యుండునట్లు. నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనయ్యుండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికిని మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచదును. స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడయ్యా అని అంటే తర్వాత 16వ వచనం. ఓకే రే, ఇక్కడ నేను ఆపేసండి. ఇది ఇక్కడ అబ్రాహాముతో ఏం చెప్తా ఉన్నాడంటే, మళ్ళీ ఒకసారి ఆ మాట, నీకును నీ తర్వాత నీ సంతతికిని నీవు పరదేశివై ఉన్న దేశమును అనగా కానాను దేశమంతటిని నిత్య స్వాస్యంగా ఇచ్చేదను. నీకును నీ తర్వాత నీ సంతానానికి. నా ప్రాణమా తిను తాగు సుఖంగా ఉండనకండి, జాగ్రత్తగా. ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటున్నారో ఆశీర్వాదము నీ దగ్గర ప్రారంభమవుతుంది. ఆశీర్వాదము నీ దగ్గర ప్రారంభమై నీతో రాగిపోదు. దేవుడు ఏమంటున్నాడంటే నీతోటి ప్రారంభమై నీ పిల్లలకు ఈ ఆశీర్వాదం వెళుతుంది కనుక నువ్వు జాగ్రత్తగా ఉండాలి అంటున్నాడు. ఇప్పుడు అబ్రాహాముతో ఈ వాగ్దానం ఏమంటుండు, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ తర్వాత నీ సంతతి వారికి ఈ దేశాన్ని ఇస్తాను. ఇక్కడ నువ్వేమై ఉండు, ఎట్లా ఉండాలి నువ్వు ఇక్కడ? పరదేశి అంటే ఏంటి? తగ్గించుకొని ఉండడం. పరదేశి అంటే చెప్పండి అమ్మా, పరదేశి అంటే ఏంది? తగ్గించుకో. మన సొంత ఊర్లో ఉన్నంత బలం పక్క ఊరికి పోతే ఉంటుందా? ఉండదు. మా ఊర్లో అనుకో అంత బలవంతుడే లేడు అనుకుంటాం. ఎందుకని? మాకు అన్నలు ఉంటారు, తమ్ముళ్ళు ఉంటారు, బాబాయిలు ఉంటారు, ఇంకెవరెవరో ఉంటారు కనుక వాళ్ళ బిర్రు చూసుకొని ఏం చేస్తాం? చెప్పండి అమ్మా, వాళ్ళ బిర్రు చూసుకొని ఎగురుతాం. ఏసు రక్తం చేయగలుగును గాక. ఈ పాస్టర్లను బెదిరించేటోళ్ళు కూడా గుంపులో పోయిందని గుంపులో ఉన్నప్పుడు ఎగురుతారు. ఈ గుంపులో పోయినప్పుడు ఎగిరినప్పుడు ఎగురుతారు. చూడాలి. ఒక్కడు దొరికినాడు అనుకో, ఆయన పట్టుకోరు చూడండి, అప్పుడు ఎట్లుంటాడో
నిన్న తిట్టినందుకు ఇటు అంతాడా ఏందిరా అన్నట్టుంటాడు. కానీ గుంపులో ఉన్నప్పుడు మాత్రం కొట్టండిరా, తన్నండిరా, చెయ్యండిరా అనే గుర్తు. చాలామందిని చూశాను నన్ను బెదిరించినోని. నన్ను ఎవడెవడైతే బెదిరించినో గుంపులో ఉన్నప్పుడు ఒక్కొక్కరితో దాదాపు 90% మందితో మాట్లాడాను. 90% నన్ను గుంపులో ఉండి బెదిరించినోడిని ఒక్కడి కలిసినప్పుడు మాట్లాడితే యథార్థం చెప్తున్నా, ఒక్కొక్కరికి చెమటలు గారిపోతున్నాయి. యేసు రక్తం చేయగలుగును గాక. ఈ రూమ్లో ఒకడు ఉన్నాడు. ఒక రూముడు మనం ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళం, బతుకుదేరు ఏంది వాళ్ళు అంటారు, బతుకుదేరు కొరకు వచ్చిండ్రు అనుకుంటాడు. ఈ రూమ్లో ఉన్నాడు. ఈ రూమ్లో ఉండి ఒకడు అంటే తిమోతి గారి రూమ్లో, సార్ ఇప్పుడు ఎఫ్రాయిం గారిది అయింది ఆ ఇల్లు. ఆ ఎఫ్రాయిం గారి ఇంట్లో మేము కూర్చున్నాము, నేను, నోవా, తర్వాత ఇంకెవరెవరో ముగ్గురం నలుగురం కూర్చుంటే ఒకడు ఫుల్ ఇట్టనే శంకులు పడుతుంటే రారిరా మనదే ఇల్లు తాగుదామని అంటుండ్రు. బీరు బాటలు పట్టుకొని వస్తుండ్రు. బీరు బాటలు పట్టుకొని వస్తూ ఉంటే నేను లోపల కూర్చొని ఒక మూలకు ఆడ రూమ్లో కూర్చొని, అన్న వద్దన్న బయటకు వండి అన్న అని అంటున్నా. అన్న అని అంటే ఇది ఎవరిది, మా ఊరు, మా అమ్మ ఎవరో తెలుసా, వార్డు మెంబర్ అని ఏదేదో అంటుంటే అరే వద్దన్న లోపలికి వద్దని చెప్తున్నా కదా అని అంటే ఇప్పుడు నువ్వు జరుగుతావా జరగవా అని అన్నాడు. జరుగుతూ ఉండి చూసి ఏమ్రా అని చెప్పేసి ఒక్కసారి గట్టిగా అరిస్తే దెబ్బకి అక్కడి నుంచి పోయి తర్వాత అన్న మొత్తం మీద ఇదంతా అయిపోయినాక నా సాక్ష్యాన్ని చెప్పుకుంటూ వచ్చిన. ఇంకోడు అనుకుంటున్నా అయిపోయిందయా అంటే ఆడంటుడు ఆడంటుండు, వామ్మో ఈ క్రైస్తవులు నమ్మకూడదు నాయన, నిండా గొంతుకు వస్తారు, వీళ్ళు ఎవరిని చంపుతారో తెలియదు. అయిపోయిన ఆదిరా ఏది సాక్ష్యం అంతా చెప్పంగానే అయిపోయిన ఆదిరా అని అంటుండు. ఉండలేక ఈడ తాగుదామని తీసుకొస్తున్నావు, ఆయనేమో కత్తులు అంటుండు, ఇయ్యి అంటుండు. యథార్థంగా చెప్తున్నాను దేవుని దెబ్బకే మళ్ళీ నేనేమన్నా చేస్తా అనుకుండో ఏం కథను. సంజయ్ బాబు గారు సర్పంచ్ ఆయన ఫోన్ చేసి అనావి నన్ను తిడుతున్నాను అని ఫోన్ చేసిండు. ఆయన 5 నిమిషాలలో నాకు ఏం పాస్టర్ గారు వాళ్ళు మనోళ్ళు ఏమంటున్నావు అంటే సార్ నేను ఏమనలే సార్, బూతులు తిడుతున్నావు అంటే అలాంటి మాటలే నా నోట్లో ఉంచి రావు. ఎందుకు సమాధాన పడకపోతే ఇంతోటి ఎన్ని రోజులు ఉన్నా నాకు డేంజరే. దేవుని బిడ్డలారా, మనం ఎక్కడి నుండో వచ్చినామని చెప్పేసి మనలను బెదిరించిండు చివరికి యేసు రక్తమే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు ఆమేన్ హల్లెలూయా. ఈ విధంగా పరదేశులుగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే అవునన్నా ఇందాక మాట్లాడినట్టు ఏం మాట్లాడాం చివరికి. ఎందుకంటే ఆడు లోపలికి వచ్చి తాగుతా అంటాడు. అరే తాగొద్దురా అంటే లోపలికి వచ్చి తాగుతాడు, షింకులు పడుతున్నాయి లోపలికి వచ్చి తాగుతా జరుగు అంటాడు. మా ఊర్లో కట్టినవు ఇల్లును మా ఊర్లో కట్టినవు అంటాడు. మనం పరదేశులుగా ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. కనుక కొన్ని సందర్భాలలో అవమానాలు తట్టుకోవాల్సి వస్తుంది, బాధలు అనుభవించవలసి వస్తుంది, నిందలు అనుభవించవలసి వస్తుంది. మనం ఏమనకపోయినా రకరకాల నిందలు దూషణల పాలు చేస్తూ ఉంటారు. కానీ మనం యాత్రికులము, పరదేశులం ఈ లోకంలో. అయితే అబ్రహాము లోపల ఒక రకమైన భయం ఉందండి. ఎందుకనంటే ఆ కాలంలో ఇప్పుడున్నట్టు పరిస్థితులు లేవు. ఎందుకనంటే ఉదాహరణ మీకు చెప్తాను. శారా చాలా అందంగా ఉందని రాజు వచ్చిండు, తీసుకొని వెళ్ళిపోయిండు. అంతేనా? తీసుకొని వెళ్ళిపోయిండు. ఆ కాలంలో పరిస్థితులు అలాంటివి. అయితే అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేస్తుండు, నువ్వు పరదేశిగా ఇక్కడ ఉండు, నేను నీ తర్వాత సంతతిని ఆశీర్వదిస్తాను. అదేవిధంగా ఆదికాండం 26:4 చూడండి, వాగ్దానం ఎలా వాగ్దానం అనేది ఎలాగొస్తుందో చూడండి. ఏలయనగా నీకును నీ సంతానమునకు ఈ దేశములన్నీ ఇచ్చి, ఇక్కడ చూడండి, నీకు ఇందాక అబ్రహాం తోటి నీకు నీ తర్వాత తరానికి, ఇప్పుడు మరలా ఇస్సాకు దగ్గరికి వచ్చే లోపల ఇస్సాకు తోటి ఎట్లా మాట్లాడు, నీకు నీ సంతానమునకు నీ సంతానానికి ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో
నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణమును నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె ఆకాశ నక్షత్రము వలె నీ సంతానమును విస్తరింపచేసి నీ సంతానాన్ని విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునికి ఇచ్చేదను. ఇక్కడ కూడా మళ్ళా ఇస్సాకు సార్కింగా పిల్లలే పుట్టలే. ఇస్సాకు కింగా అబ్రాహాముకు పిల్లలు పుట్టినప్పుడే వాగ్దానం చేసిండు. ఇక్కడ ఇస్సాకు కూడా ఇంకా పిల్లలు కాలేదు. పిల్లలు కాకముందే దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, నీ సంతానానికి నేను ఈ దేశాలన్నిటిని ఇస్తాను అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. వాగ్దానము నా దగ్గర ప్రారంభమైతే ఎవరి దగ్గర? నా పిల్లల జీవితంలో కూడా వాగ్దానం నెరవేర్చబడుతుంది. నా పిల్లలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే వాళ్ళ పిల్లల జీవితంలో కూడా దేవుడు నెరవేరుస్తాడు. ఇప్పుడు అబ్రహాం తోటి వాగ్దానం చేసిండు, ఇస్సాకుతోటి వాగ్దానం చేసిండు. మూడోది యాకోబుతో చూడండి, 35:12, ఆదికాండం 35:12. నేను అబ్రహామునకును ఇస్సాకునకును ఇచ్చిన దేశము నీకు ఇచ్చెదను. అబ్రహామునకును ఇస్సాకునకును యాకోబునకును ఇచ్చిన దేశము నీకిచ్చెదను. నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశము నిచ్చెదనని అతనితో చెప్పెను. నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశము నిచ్చెదనని అతనితో చెప్పెను. ఒక్కసారి దేవునికి వందనాలు చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నా అంజమ్మా? నువ్వు నా యందు భయభక్తులు కలిగి ఉంటే నిన్ను ఆశీర్వదిస్తాను, నీ తర్వాత నీ పిల్లలను కూడా ఆశీర్వదించి, నువ్వు భయభక్తులు కలిగి ఉంటే నీ తర్వాత నీ సంతతికి ఈ దేశాలన్నిటిని ఇస్తాను. దేవునికి స్తోత్రం. ఈ వాగ్దానము చేసిన ఈ ముగ్గురు కూడా ఎక్కడ ఉన్నారో తెలుసా? గుడారాలలో ఉన్నారు. ఈ ముగ్గురు ఎక్కడున్నారు? ఎక్కడున్నారు? సమాలు ఎక్కడున్నారు అంటే సొంత స్థలం లేదు వాళ్ళకు, సొంత బిల్డింగులు లేవు. అమ్మ మరలా చెప్తున్నాను, సొంత స్థలము కానీ సొంత పొలాలు కానీ సొంత ఇండ్లు లేవు. ఈ ముగ్గురు కూడా గుడారాలలోనే బ్రతుకుతా ఉన్నారు. ఈ గుడారాలలో బ్రతుకుతున్న వ్యక్తులకు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఏంటంటే, నువ్వు భయభక్తులు కలిగి బ్రతుకు. గుడారములో ఉన్నా పర్వాలేదు, 17వ అధ్యాయం ఆదికాండము 1-2 వచనాలు. మీరు గుడారాలలో ఉన్న పర్వాలేదు. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై యుండుము, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండు, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి, నాకును నీకును మధ్యలో నిబంధన నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను. చూడండి, ఈయన బ్రతుకుతున్నది గుడారములలో. ఈ గుడారములో ఉన్న వ్యక్తితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నా సన్నిధానములో నిందారహితముగా ఉన్నట్లయితే, నా సన్నిధానములో భయము భక్తి కలిగి బ్రతికినట్లయితే, నీవు నా ఆజ్ఞల ప్రకారము నువ్వు జీవించినట్లయితే, నీకు సొంత భవనాలు లేవు, సొంత స్థలాలు లేవు, నీ బంధువులు లేరు, నీకు స్నేహితులు లేరు, అన్నదమ్ములు లేకపోవచ్చు నీ వెంట, కానీ నువ్వు ఒంటరిగా ఉన్నావు. అయినా నువ్వు నిందారహితంగా బ్రతికితే రానున్న దినాలలో నీ సంతతికి నేనేం చేస్తాను? ఈ దేశాలను ఇస్తాను అంటున్నారు. నువ్వేమో గుడారములో నాకు స్థలం లేదు అనుకుంటున్నావు. నీవు నిందారహితంగా ఉంటే దేశాలనే నీకు ఇచ్చేస్తానంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు పరవాసిగా ఉండు, నిందారహితుడుగా ఉండు, భయము భక్తి కలిగి బ్రతికితే నీ రానున్న దినాలలో నీ సంతతికి ఈ దేశాలనే ఇచ్చేస్తానండి. దేవునికి మహిమ కలుగు. ఎంత మంచి దేవుడు కదా. దేశాలనే, స్థలం కాదు. నువ్వు గుడారానికి స్థలం లేదనుకుంటున్నావు, గుడారం కాదు. ఓకే రైట్. మరొక విషయాన్ని చెప్తాను చూడండి, వీళ్ళ జీవితం ఎలాగుందో. ఈ వాక్యాన్ని చదివినాక మీ జీవితాలలో మార్పు రావాలి. ఈయన జీవితం ఎలాగుందో చూడండి అసలుకి. దేవునికి మహిమ కలుగును గాక. 16వ వచనం, 26-16.
అబీమెలెకు, నీవు మాకంటే బహుబలము గలవాడవు గనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమ్మని ఇస్సాకుతో చెప్పగా, ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారము వేసుకుని అక్కడ నివసించెను. అప్పుడు తన తర్వాత చాలు, రాజు వచ్చి, బాబు నువ్వు మా దేశం నుంచి వెళ్ళిపో, మా ప్రదేశాన్ని విడిచిపెట్టంటే అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 22వ వచనం, అతడు అక్కడ నుండి వెళ్ళి మరి ఒక బావి త్రవ్వించెను. దాని విషయమై వారు జగడమాడలేదు గనుక మరొక ప్లేస్ కి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 26వ వచనం, అంతటా అబీమెలెకును అతని స్నేహితుడైన అహూజతును అతని సేనాధిపతి అయిన ఫీకోలును గెరారు నుండి అతని యొద్దకు వచ్చిరి. ఇస్సాకు, మీరు నా మీద పగపట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తము నా యొద్దకు వచ్చి ఉన్నారని వారిని అడగగా, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడయుండుట చూచితిమి గనుక మనము అనగా మాకును నీకును మధ్యన ఒక ప్రమాణం ఉండవలెనని. ఇక్కడ చూడండి, వీళ్ళకు సొంత జాగా లేదు గనక ఎక్కడికి అక్కడ నుండి వెళ్ళగొడితే ఇస్సాకు వెళ్ళిపోతూ ఉన్నాడు. అబ్రహాము కూడా ఒక దగ్గర లేడు, ప్రయాణము చేస్తూనే ఉన్నాడు. ఏమీ లేకపోయినప్పటికీ దేవుడేం వాగ్దానం చేస్తూ ఉన్నాడంటే, నా సన్నిధానములో నువ్వు నిందారహితంగా ఉంటే రానున్న దినాలలో ఈ దేశాలన్నిటినీ నీ పిల్లలకి ఇవ్వబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈయనకేమో గుడారం లేదు వేసుకొని, ఇక పర్మనెంట్గా ఒక దగ్గర గుడారం లేదు. సంతానానికి దేవుడు ఏం చేస్తాడంట చెప్పండి, సంతానానికి ఏం చేస్తాడంట? ఈయనకేం లేదు చెప్పండి, ఏమి లేదు, ఏమి లేదు చెప్పండి. ఏం అబ్రాం గారు, ఏం లేదు ఈయనకు? గుడారం వేసుకోవడానికి ఎవడు ఉండనిస్తలేడు. సంతానానికి దేవుడు ఏం చేస్తాడంట? దేశాలను ఇస్తాడట. యేసు రక్తం చేయగలుగును గాక. అప్పుడు అది నమ్మినరండి వాళ్ళు ముగ్గురు. వీళ్ళకు గుడారం లేకపోయినప్పటికీ దేవుడు దేశాన్ని ఇస్తానంటే నమ్మి పరవాసులుగా వాళ్ళు అక్కడ ఉన్నారు. చూడండి, దాన్ని హెబ్రీ పత్రికలో చెప్తా ఉంటాడు భక్తుడు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ, నేను చివరికి మీకు రెఫరెన్స్లు అన్నీ ఇస్తాను. 11:9 చదవండి. ఈ విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. వాగ్దాన దేశములో పరవాసులుగా వాళ్ళు ఎక్కడున్నారంట? గుడారం. చెప్పండి. అంటే వాళ్ళకు పర్మనెంట్ ఇండ్లు లేవు, పర్మనెంట్ భూములు లేవు. దేవుడు వారిని ఏమి పట్టిందల్లా బంగారం కావట్లేదు. అయినా రానున్న దినాలలో నీ సంతతికి ఈ దేశాలను ఇస్తాను అని చెప్పినందుకు ఆ వాగ్దానములను నమ్మి దేవుని సన్నిధానములో నిందారహితంగా నడిచారు. దాని ఫలితమే ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయం 5వ వచనం. ఇప్పుడు ద్వితీయోపదేశ కాండం కాడికి రండి. నీవు వారి దేశమునకు వచ్చి 9వ అధ్యాయము 5. నీవు వారి దేశమునకు వచ్చి వారి దేశములోనికి వచ్చి దాని స్వాధీనపరచుకొనుటకు నీ నీతి అయినను నీ హృదయ యథార్థత అయినను హేతువు కాదు. ఈ జనముల చెడుతనమును బట్టి యెహోవా నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసిన మాటను స్థాపించుటకై నీ దేవుడైన యెహోవా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్నాడు. నీ ఎదుట నుండి ఒక వ్యక్తులను కొందరిని వెళ్ళగొడుతున్నాడు. ఆమేన్. ఓకే అమ్మ, నా భాష అర్థమవుతుందా? ఇప్పుడు వీళ్ళు ఎవరు అంటే 400 ఏళ్ళు అయింది అబ్రహాం తోటి, 470 సంవత్సరాలు ఇప్పటికీ. ఈ 470 సంవత్సరాల తర్వాత అబ్రహాము మన్మళ్ళతోటి, లేకపోతే ఏమంటారు 4 తరాల తర్వాత ఆ పిల్లలతోటి యేసుప్రభు దేవుడు మాట్లాడుతున్నాడండి. ఏం మాట్లాడుతున్నాడంటే, అయ్యా బాబు, మీ నీతిని బట్టి, మీ యథార్థతను బట్టి, మీ భక్తిని బట్టి ఈ దేశాన్ని దేవుడు మీకు ఇవ్వటం లేదు. మీ నీతి కాదు, నీ భక్తి కాదు, నీ యథార్థత కాదు, నీ త్యాగము కాదు,
ఎవరి భక్తిని బట్టి అంటే, ఎవరి త్యాగాన్ని బట్టి అంటే, ఎవరి యొక్క నీతిని బట్టి అంటే, అబ్రహాము నీతిని బట్టి, ఇస్సాకు నీతిని బట్టి, యాకోబు నీతిని బట్టి, వారి నీతిని బట్టి వారి పిల్లలైనందున మీకు ఈ పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని నేను మీకు స్వాస్థ్యంగా ఇస్తున్నాను. అప్పటికి వాళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో చూడండి. 9వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఇజ్రాయేలు వినుము, విను, నీకంటే గొప్ప బలము గల జనములను ఆకాశమంటూ చూడండి, నీకంటే గొప్ప బలము గల జనములను, ఆకాశమంటూ ప్రాకారములు గల ఆ గొప్ప కాలములోనే ఉన్నాయంట బిల్డింగులు. మనం అనుకుంటున్నాం ఇప్పుడు సైన్స్ డెవలప్ అయింది అనుకుంటున్నాం. ఇశ్రాయేలు కాలములోనే చూడండి, నీకంటే గొప్ప బలము గల జనములను, ఆకాశమంటూ ప్రాకారములు గల ఆకాశమునంటూ ప్రాకారములు గల గొప్ప పట్టణములను స్వాధీనపరచుకొనుటకై, గొప్ప పట్టణములను స్వాధీనపరచుకొనుటకై నేడు నీవు యోర్దానును దాటబోచున్నావు. నేడు నీవు యోర్దానును దాటబోచున్నావు. ఆ ప్రజలు గొప్పవారు, ఇక్కడ చూడండి, ఆ ప్రజలు గొప్పవారు, ఉన్నత దేహులు, ఉన్నత దేహులు, వారు నీవు ఎరిగిన అనాకీల వంశస్థులు. వారు నీవు ఎరిగి ఉన్న అనాకీల వంశస్థులు. అనాకీల ఎదుట ఎవరు నిలవగలరు అను మాట నీవు వింటివి గదా. అనాకీల ప్రపంచంలో బలమైన వ్యక్తులు అనాకీలు. అనాకీల ఎదుట ఎవ్వడు కూడా నిలబడలేడు. అనాకీల ఎదుట ఎవరు నిలబడగలరని నువ్వు వింటివి కదా. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్నివలె. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అనాకీలను చంపడము ఎవరి వలన కాదు, అనాకీల మీద జయము పొందడము ఎవరి వలన కాదు. అందుకే తానే, కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్నివలే, దహించు అగ్నివలే నీ ముందర దాటిపోవుచున్నాడని నేడు నీవు తెలుసుకొనుము. నేడు నీవు తెలుసుకొనుము. ఆయన వారిని నశింపజేసి, ఆయన వారిని నశింపజేసి నీ ఎదుట వారిని కూలద్రోయును. నీ ఎదుట వారిని కూలద్రోయును. యెహోవా నీతో చెప్పినట్లు, యెహోవా నీతో చెప్పినట్లు నీవు వారిని వెళ్ళగొట్టి వేగమే వారిని నశింపజేసెదవు. నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి వారిని తోలివేసిన తరువాత, నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి వారిని తోసివేసిన తరువాత, నేను ఈ దేశమును స్వాధీనపరచుకొనున్నట్లుగా యెహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టనని అనుకొనవద్దు. యెహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టనని అనుకొనవద్దు. ఈ జనముల చెడుతనమును బట్టి యెహోవా నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టుచున్నాడు. నీవు వారి దేశమునకు వచ్చి దాన్ని స్వాధీనపరచుకొనుటకు, మరలా చెప్తున్నాను, నీ నీతి అయినా నీ హృదయ యథార్థ అయినా హేతువు కాదు 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 కాదు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చేద్దాం. ఇక్కడ ఓకే, అందరు ఒకసారి చైనా అదికి చూపిస్తారా? అర్థమైందా? ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు. నేను ఒక విషయాన్ని చెప్తున్నా, వినండి. ఇశ్రాయేలు ప్రజలు, అబ్రహాము మనమల్లు కానాను దేశంలోకి వచ్చినాక వారితో దేవుడు ఏమంటున్నాడంటే, నీకు భక్తి లేదు, నీకు యథార్థత లేదు, నీ నీతి కూడా కాదు. నీకు భక్తి లేకపోయినా, యథార్థత లేకపోయినా, నీతి లేకపోయినా, అక్కడ ఉన్న దేశస్తులందరినీ వెళ్ళగొట్టి ఈ దేశమే దేవుడు నీకెందుకు ఇస్తున్నాడు అని అంటే, వారితో దేవుడు ఒక దినాన వాగ్దానం చేశాడు కనుక, వారితో చేసిన వాగ్దానమును బట్టి ఈ పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు అని ఇశ్రాయేలు ప్రజలతో దేవుడే, మోషే ద్వారా దేవుడే మాట్లాడుతున్నాడు. అయితే ఈరోజు మన తరములో మనమే యేసు ప్రభు నమ్ముకున్నామేమో నాకు తెలియదు. నేను ఈరోజు ఇక్కడ ఉండడానికి గల కారణం, జాగ్రత్తగా వినండి, మా అమ్మ చేసిన చిన్న ప్రార్థన. యేసయ్యా, నా పిల్లలలో ఇద్దరిని నీ సేవకులుగా చేసుకోవా అని వచ్చి రాని ప్రార్థన ఆమె చేస్తే నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నేను సేవకు వచ్చిన తర్వాత మా అమ్మ నాతో చెప్పింది, అయ్యా, మా అమ్మ అయ్యా అంటదిలే, అయ్యా ఏమీ లేదు, ఏం ప్రార్థన చేసుకున్నానో అన్నీ అట్టనే జరుగుతున్నాయిరా
అని అన్నది. ఏం ప్రార్థన చేసినవమ్మా అంటే, మీరు కొద్దిగా చిన్నగా ఉన్నప్పుడు నా పిల్లలలో ఇద్దరిని నీ సేవకులుగా చేసుకో అయ్యా అని నేను ప్రార్థన చేసిన ఆ ప్రార్థన ప్రకారమే నువ్వు కూడా సేవలోకి వచ్చినవు. ఆమెన్, హల్లెలూయా. అంటే ఆ ప్రార్థనను దేవుడు విన్నాడండి. ఆమెకు భక్తి లేదు, ఆమెకు భక్తి లేదు. ఆ ఊర్లో యేసుప్రభు నమ్ముకున్న లేరు, ఒకవేళ నమ్ముకున్న యేసుప్రభు అంతే. అలాంటి వారి మధ్యలో ఆమె ప్రార్థనను దేవుడు విని ఈరోజు నేను బతికి ఉన్నానంటే, ఈరోజు మీ ముందర నిలబడి చెప్తూ ఉన్నానంటే, మా అమ్మ వచ్చిరాని ప్రార్థనను బట్టి ఈరోజు నేను ఇక్కడ నిలువబడ్డాను, బ్రతికి ఉన్నాను కూడా. స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నేను బ్రతికి ఇలాగ ఉన్నానంటే ఆమెకు తెలిసి తెలియని ప్రార్థనలోనే ఇంత బలం ఉంటే, ఇంత మంచి వాక్యాన్ని వింటున్న నీవు, ఎస్, చాలామంది నేను ఇప్పుడు బాగుంటే చాలు అనుకుంటున్నారు. కాదు దేవుని బిడ్డలారా, నువ్వు తెగింపు ఎందుకు చేయాలో తెలుసా? ఏమండి, అబ్రహాం అంత దూరం నడవడం అవసరమా? ఇస్సాకు అంత దూరం నడవడం అవసరమా? తిట్టే కొద్దీ పారిపోవడం అవసరమా? ఇస్సాకు, యాకోబు పారిపోవడం అవసరమా? ఎక్కడో ఒక దగ్గర బతికితే అయిపోయేది కదా. ఎందుకు తరమబడుతూ ఉన్నారు? ఎందుకు పరదేశీలుగా బతుకుతున్నారు? వాళ్ళకు సొంత ఊరు లేదా అబ్రహాముకు? ఊరు లేదా అబ్రహాముకు? బంధువులు లేరా? స్నేహితులు లేరా? అన్నదమ్ములు లేరా? అక్కచెల్లెళ్ళు లేరా? అబ్రహాముకు ఉన్నారండి. అన్నదమ్ములు ఉన్నారు, అక్కచెల్లెళ్ళు ఉన్నారు, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ వారిని విడిచిపెట్టి ఒక పరదేశిగా బతుకుతూ ఉన్నాడు అబ్రహాం. కారణం ఏమిటి అని అంటే, రానున్న నా తర్వాత తరాలకు నేను దీవెనకరంగా ఉండాలి అని తను తాను, తన ఆలోచనలను, తన ఉద్దేశాలను నలగగొట్టుకుంటూ అబ్రహాం ముందుకు వెళుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మరొక విషయాన్ని చెప్తాను. అబ్రహాము పెద్ద దాసుడైన ఎలియాజరుతో అంటా ఉన్నాడు, ఇదిగో ఎలియాజరు, నా కొడుకుకు ఒక అమ్మాయిని తీసుకొని రా, కానీ నా కొడుకును అక్కడ మాత్రం నువ్వు తీసుకొని వెళ్ళొద్దు, నా కొడుకును అక్కడ తీసుకొని వెళ్ళొద్దు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ నా బంధువులు, నా చిన్న ఆయనలు, పెద్ద ఆయనలు చాలామంది ఉన్నారు అక్కడ. వీడు అక్కడ పోయిండనుకో, ఇస్సాకు, వినండి, ఇస్సాకు అనేటోడు అక్కడికి పోతే, అరే నాకు ఇంత పెద్ద బలగం ఉంది కదా అని వీడు అక్కడే ఉంటాడేమో. ఎందుకనంటే దేవుడు నాకు వాగ్దానం చేశాడు, ఇక్కడే నీవు నిలబడితే ఈ దేశాలన్నిటినీ నాకు ఇస్తాను అని దేవుడు చెప్పాడు. అందుకనే నా కొడుకుని ఎట్టి పరిస్థితుల్లో నువ్వు అక్కడికి తీసుకెళ్ళొద్దు. ఎందుకంటే దేవుడు ఈ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిటినీ నాకు ఇస్తాను అని చెప్పాడు గనక నా కొడుకుకు పిల్లను తీసుకురా, కానీ వీని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళను పరిచయం చేయొద్దు, వాళ్ళ దగ్గరికి నీవు తీసుకుని వెళ్ళొద్దు. ఈరోజు సంఘములో కూడా పరదేశీలుగా మనం బ్రతకడం తప్పేం కాదు. ఈరోజు సంఘములో, ఆమేన్, ఎక్కడ ఈరోజు సంఘములో వస్తున్న ప్రాబ్లం ఏంటో తెలుసా? నాకు అధికారం ఇవ్వలేదు, నాకు అధికారం ఇవ్వలేదు, నాకు విలువ లేదు, ఇంకా నాకు ఘనత లేదు, నాకు ప్రాధాన్యత లేదు. పరిచర్య చేస్తున్న దేవుని పిల్లలారా, మీ అందరికీ చెప్తున్నాను, సంఘములో కూడా పరదేశులుగానే బ్రతకండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అబ్రహాములాగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, ఇస్సాకులాగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, ఒక యాకోబులాగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఇందాక చదివిపించాను, వాగ్దానములు ఎన్ని అయినా అవన్నీ అవునన్నట్టుగానే ఉన్నాయి. ఈరోజు పేరు కోసం, ఘనత కోసం పోయి దేవుని శాపాన్ని, దరిద్రాన్ని తీసుకొచ్చుకుంటున్నారు ఇళ్ళకి. అనవసరమైన వాటికి ప్రాకులాడి శాపాన్ని తీసుకొచ్చుకుంటున్నారు. పరదేశి అంటే, పరదేశి ఎలాగుంటాడో తెలుసు కదా, మీకు వివరించవలసిన అవసరం లేదు. పరదేశికి ఎవరు సపోర్ట్ రారో, ఊరోనికి సపోర్ట్ వస్తారు. పరదేశులు ఒకవేళ
తప్పు చేయకపోయినా లోతుతో అంటూ ఉన్నారు, రేయ్ ఎక్కడి నుండో మా మధ్యలోనికి బ్రతకడానికి వచ్చి మాకే తీర్పు చెప్తావురా నువ్వు అని లోతునంటా ఉన్నారు. ఎక్కడి నుండో బ్రతకడానికి వచ్చి మాకే తీర్పు చెప్తావురా అని సొదొమ గొమొర్రా ఉన్న పట్టణంలో ఉన్న ప్రజలు అంటూ ఉన్నారు. కనుక బహుతరాలకు సంతోషకరంగా దేవుడు నిన్ను మార్చాలి అనుకుంటూ ఉన్నాడు. మార్చాలి అనుకుంటే మొదటిగా నువ్వు నిందారహితుడవయ్యుండు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలతో అంటూ ఉన్నాడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను ప్రమాణం చేసిన వాళ్లకు నేను వాగ్దానం చేశాను గనక ఈ దేశాన్ని నేను మీకు ఇస్తున్నాను, మీ భక్తిని బట్టి కాదు. మరొక చూడండి, స్తోత్రం కలుగును గాక, 8వ అధ్యాయం 17-18. అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యము మాకు కలుగజేసినని అనుకొందురేమో, కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఏలైనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. నీవు ఏమాత్రమైనను నీ దేవుడైన యెహోవాను మరచి ఇతర దేవతలను అనుసరించి పూజించి నమస్కరించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోదురని నేడు మిమ్మును గూర్చి నేను సాక్ష్యము పలికి ఉన్నాను. ఇక్కడ చూడండి, కాగా మీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకున్న వాళ్ళని ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధన నీకు భాగ్యం సంపాదించుకోవడానికి. అబ్బో, మీరందరూ వాగ్దానం, మనం అందరం దేవుని దగ్గర నుంచి వాగ్దానాలు భాగ్యాన్ని సంపాదించుకున్నట్లు నీ తర్వాత తరం వారు భాగ్యం సంపాదించుకోవాలంటే నీవు భయము భక్తి కలిగి బ్రతకాలి. ఆ తర్వాత 7:13 మళ్ళీ 7:13 ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చదునని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశములో నీ గర్భఫలమును, నీ భూఫలమైన నీ సస్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను, నీ పశువుల మందలను, నీ గొర్రెల మందలను, మేకల మందలను దీవించును. ఎవరితోడంట? ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిండు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే చివరికి ఒకటే అండి సారాంశం. ఇంకా కొన్ని రెఫరెన్స్లు మీకు చెప్తాను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇదే ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము. ఇప్పుడు రండి, 5వ అధ్యాయము 29వ వచనం. వారికిని వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు, వారికి వారి సంతానానికి నిత్యము క్షేమము కలుగునట్లు, వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలనన్నిటిని అనుసరించు మనస్సు వారికి ఉండిన మేలు. ఇప్పుడు దేవునికి స్తోత్రం. బాబు అమ్మా, ఇప్పుడు ఏం చెప్పిండానంటే, అదే నాయన మీకు ఈ దేశాన్ని ఎందుకు ఇస్తున్నా అంటే మీ నాన్నలతోటి చేసిన వాగ్దానాన్ని బట్టి ఈ ఆశీర్వాదాన్ని మీకు ఇస్తున్నానని చెప్పి ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, మళ్ళీ చదువమ్మ, ఇప్పుడు ఏమంటున్నాడు ఆ వచ్చిన ప్రజలతో, వాగ్దాన దేశంలోకి వచ్చిన ప్రజలతో ఏమంటున్నాడు చూడు. వారికి నీ వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనస్సు వారికి ఉండిన మేలు. ఇప్పుడు ఈ దేశంలోనికి వచ్చినాక నా ఆజ్ఞలను అనుసరించే మనసు వారికి ఉంటే ఏం జరుగుతుందంటవా? వారి సంతానమునకు నిత్యము క్షేమం. పిల్లలు ఉన్నవారు మీ సంతానానికి నిత్యము క్షేమం ఉండాలని అంటే ఆయన ఆజ్ఞల ప్రకారం బ్రతికే మనసు ఉంటే మీకు ఎంత మేలండి. ఇక నువ్వే తాగుడు బంద్ చేయకపోతే, నువ్వే తిరుగుడు బంద్ చేయకపోతే, నువ్వే సిగరెట్ బంద్ చేయకపోతే, నువ్వే ఏది అదేం చేస్తారు కదా, ఇది ఖైని బంద్ చేయకపోతే, గుట్కాలు బంద్ చేయకపోతే, ఇక నీ పిల్లలకేడా ఆశీర్వాదం వస్తుంది? నీ బతుకు మార్చుకో, నీ బ్రతుకులు మార్చుకోండి, మీ బుద్ధులు మార్చుకోండి, మీ జీవితాలు మార్చుకోండి. దేవుడు ఎంత మంచి దేవుడు. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు కదా, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు కదా. ఎందుకు ఏర్పాటు చేసుకుంది? నీ ఒక్కరిని కొరక. నీ తర్వాత నీ పిల్లలను దేవుడు చూస్తున్నాడు. ఆవలించకండి నాయన, నిన్ను చూడట్లేదు, నీ తర్వాత నీ పిల్లలను దేవుడు చూస్తూ ఉన్నాడు. అయ్యా, వివాహమైన దేవుని బిడ్డలారా, మీ పిల్లలను దేవుడు చూస్తున్నాడు. నీ కనబడతలేరు.
కానీ నీ పిల్లల భవిష్యత్తు నా దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే నీ భక్తి మీద ఆధారపడి ఉంది. నీ భక్తి మీద ఆధారపడి ఉంది నీ పిల్లల భవిష్యత్తు. నీ సాత్వికం మీద ఆధారపడి ఉంది నీ పిల్లల భవిష్యత్తు. నీ దీనత్వం మీద ఆధారపడి ఉంది నీ పిల్లల భవిష్యత్తు. నీ మంచితనం మీద ఆధారపడి ఉంది నీ పిల్లల భవిష్యత్తు. నీ త్యాగం మీద ఆధారపడి ఉంది నీ పిల్లల భవిష్యత్తు. నీ భక్తి, నీ యథార్థత, నీ నీతి, నీ తగ్గింపు నీ పిల్లల మీదకి రాబోతుంది ఆశీర్వాదం. నీ గర్వం నీ పిల్లలకు నాశనాన్ని తీసుకొస్తుంది. నీ అహంకారం నీ పిల్లలకు నాశనాన్ని తీసుకొని వస్తుంది. నీ కోపం నీ పిల్లల మీదకి శాపాన్ని తీసుకొని వస్తుంది. పాపం చేసినోడు, వాడి పేరు ఏం పేరు? ఆకాను పాపం చేసింది వాడు, కానీ వాని కుటుంబం వాళ్ళందరూ చచ్చిపోయిండ్రు. పాపం చేసింది ఆకాను ఒక్కడే, కానీ అని ఆకాను భార్య, పిల్లలు అందరూ రాళ్లతో కొట్టి చంపబడ్డారు, అందరూ చచ్చిపోయిండ్రు. పాపం చేసింది ఒక్కడైతే వాడు చేసిన పాపం వాని ఇంటి మీదకి శాపాన్ని తీసుకొని వచ్చింది. వాని ఇంటి మీదకి శాపాన్ని తీసుకొచ్చింది. ఒక అబ్రహాము నీతిమంతుడిగా ఉంటే తన కొడుకు మీదకి ఆశీర్వాదం వచ్చింది, ఇస్సాకు మీదకి. ఇస్సాకు కూడా నీతిమంతుడుగా ఉంటే యాకోబు మీదకి ఆశీర్వాదం వచ్చింది. యాకోబు కూడా నీతిమంతుడుగా ఉంటే కొన్ని లక్షల మంది మీదకి ఆశీర్వాదం వచ్చింది. ఆ వచ్చిన వ్యక్తులతో దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే, ఈ అద్భుతమైన దేశాన్ని నేను మీకు ఇస్తున్నాను, దానికి కారణము మీ భక్తి కాదు, మీ భక్తి కాదు, మీ నీతి కాదు, మీ యథార్థత కాదు, మీ సాత్వికం కాదు. మీ తాత వాళ్ళు చేసిన భక్తిని బట్టి ఈ దేశాలను నేను మీకు ఇస్తూ ఉన్నాను. మరి అబ్రహాము నీతిని బట్టి, ఇస్సాకు యాకోబుల నీతిని బట్టి వాళ్ళ మనుమలను దేవుడు అంతగా ఆశీర్వదిస్తే, మరి నీ భక్తి నా భక్తిని కలిగి, నీ భక్తి నా భక్తి మంచిగా ఉంటే మన పిల్లలను దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తాడు. రెండు మూడు రెఫరెన్సులు చదివి నేను ముగిస్తాను. ద్వితీయోపదేశ కాండము 7, మరొకసారి 7 నుండి 9. మళ్ళీ 7 చదివినరా? ఇంతకు ముందు 6 నుంచి చదవండి. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనం. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా నిన్ను స్వకీయ జనంగా ఏర్పరచుకున్నాడు దేవుడు. ఇక్కడ ఉన్న వారందరినీ పక్క వారికి చెప్పండి, ఎస్ ఈరోజు వాక్యం నువ్వు విన్నావంటే నిన్ను స్వకీయ జనంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి సర్వజనముల కంటే విస్తారమైన జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుక తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను యెహోవా బాహుబలము చేత మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతి నుండి మిమ్మును విడిపించెను. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడని తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధన స్థిరపరచువాడును. 1000 తరముల వరకు కృపచూపువాడును, నమ్మదగిన దేవుడును, తాను ద్వేషించు వారిలో ప్రతివానిని బహిరంగ నశింపజేయుటకును వారికి దండన విధించువాడని నీవు తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరొక్కసారి 12వ వచనము. మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో నీ గర్భఫలమును, నీ భూఫలమైన నీ సస్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను, నీ పశువుల మందలను, నీ గొర్రెల మందలను, మేకల మందలను దీవించును. చాలు. కనుక ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే, మీ నాన్న ఇది ఇప్పటి వరకు నేను చదివించిన మాటలన్నీ కూడా ఏమున్నాయంటే, మీ పితరులతో నేను వాగ్దానం చేశాను గనక ఆ వాగ్దానాన్ని బట్టి మీకు నీతి లేకపోయినా భక్తి లేకపోయినా మిమ్ములను నేను ఆశీర్వదించాలనుకుంటున్నాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. అయితే
మరి మనలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మనము నిజంగా దేవుని యందు భయము భక్తి కలిగి యథార్థత కలిగి బ్రతికితే మాత్రము మన తర్వాత తరం వారిని, ఇశ్రాయేలు ప్రజలను ఎలాగైతే దేవుడు దీవించాడో మన తర్వాత తరం వారిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. అయితే దేవుని బిడ్డలారా, మరి మన కాలంలో మనం నమ్ముకున్నాము. మరి అబ్రహాము తన పితరుల తన తర్వాత సంతానం కొరకు అంత త్యాగం చేస్తే, ఇస్సాకు అంత త్యాగం చేస్తే, యాకోబు అంత త్యాగం చేస్తే, మరి నువ్వేమన్నా త్యాగం చేయగలుగుతున్నావా? నువ్వేం త్యాగం చేస్తున్నావు? నువ్వేం త్యాగం చేస్తున్నావు? చూడండి, 2 సమూయేలు గ్రంథం 7:12. 2 సమూయేలు 7:12. త్వరగా. నీ దినములు సంపూర్ణమగునప్పుడు, నీ దినాలు సంపూర్ణమగినప్పుడు, నీవు నీ పితరులతో కూడా నిద్రించిన చచ్చిపోయిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి, నీ గర్భంలో నుండి అంటే నీకు ఒక కొడుకు పుడతాడు, పిల్లలు అవుతారు, నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచదును, రాజ్యం అతనికి స్థిరపరుస్తాను. అతడు నా నామఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచదును, నిత్యముగా స్థిరపరుస్తాను. నేను అతనికి తండ్రినయ్యుందును, తండ్రినై ఉంటాను. అతడు నాకు కుమారుడయ్యుండును, అతడు నాకు కుమారుడై ఉంటాడు. అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోను మనుషులకు తగులు దెబ్బలతోనూ అతని శిక్షిస్తాను గాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను, కృపను దూరం చేయను. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను. చాలు చాలు చాలు. ఏమండి, ముగింపులోనికి వస్తున్నాను. దావీదుతో దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో దావీదా, నీ భక్తి చాలా బాగుంది దావీదు, నీ యథార్థత బాగుంది, నీ నీతి కూడా బాగుంది, నువ్వు నాకు చాలా ఇష్టం దావీదు. దావీదుతో దేవుడు అంటున్నాడు, నాకు మందిరం కట్టాలనుకుంటున్నావు, అయితే నీ వ్రేళ్ళు రక్తంతో నింపబడి ఉన్నాయి, నీకు మంచి ఆలోచనే, కానీ నీ వేళ్ళు దినవృత్తాంతంలో ఉంటుంది, నీ వేళ్ళు రక్తంతో నింపబడ్డాయి. అయితే దావీదు, నా కుమారుడు దావీదు, ఒక విషయం విను, నీకు సంతానాన్ని ఇస్తాను, నీ సంతానానికి ఇదిగో ఈ కనబడుతున్న రాజ్యాన్ని స్థిరపరుస్తాను, నీ సంతానానికి నా కృప దూరం చేయను, ఆకాశము ఉన్నంత వరకు నీ పిల్లలు రాజ్యం మీద కూర్చొని పరిపాలించేటట్టు చేస్తాను. అయితే నువ్వు మాత్రం మందిరాన్ని కట్టొద్దు, నువ్వు మాత్రం మందిరాన్ని కట్టొద్దు. ఎందుకంటే చాలా యుద్ధాలు చేసినావు, నువ్వు నాకు ఇష్టమైనవు నువ్వే, కానీ చాలా యుద్ధాలు చేసినావు నువ్వు. అందుకే నీ కొడుకుకు నేను ఈ ఘనతను కలుగజేస్తాను. దావీదా, నీ కొడుకుకు నువ్వు చచ్చిపోతావు, కానీ నేను తండ్రిగా ఉంటాను. నీ పిల్లలకి ఎవరు తండ్రిగా ఉంటారు? నేను తండ్రిగా ఉంటాను అని ఎంత ఆదరణ కలిగించే మాటలు దావీదుతో మాట్లాడుతూ ఉన్నాడంటే, నీ కొడుకు నువ్వు చచ్చిపోయినాక నీ కొడుకుకు నేను తండ్రిలాగా ఉండి నీ కొడుకుకు ఘనతనిస్తాను, నీ కొడుకును రాజుగా మారుస్తాను. ఎంత మంచి దేవుడు అండి. అన్నట్లే దేవుడు ఏం చేశాడో చూడండి. 2వ దినవృత్తాంతములు 1:1. ఎంత అద్భుతమైన మాట. సొలొమోను, దావీదు కుమారుడైన సొలొమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా అతని దేవుడైన యెహోవా అతనితో కూడా ఉండి అతనిని బహుగనుడైన రాజుగా చేసెను. గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్తా. దావీదుకు వాగ్దానం చేసి బహుగనుడైన రాజుగా చేసిండంట. దేవునికి మహిమ కలుగును గాక. 1:9. అదే, దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము, నేల ధూళి అంత విస్తారం. చాలు. ఏమంటుండు? మా నాన్నకు నువ్వు వాగ్దానం చేసినావు కదా దేవా. కొడుకు ప్రార్థన చేస్తుండు. ఏం స్టీఫెన్, కొడుకు ఏం ప్రార్థన చేస్తుండు? మా నాన్నకు నువ్వు వాగ్దానం చేసావు కదా. కుమార్ గారు కొడుకు ప్రార్థన చేస్తుడు, మా నాన్నకు నువ్వు వాగ్దానం చేసినావు కదా. ఆమె చేతులు ఊపుతామా? ఇంకొక 5 నిమిషాలలో ముగిస్తాను. మా నాన్నకు నువ్వు వాగ్దానం చేశావు కదా. చెప్తారా? అందామా? మా నాన్నకు, అయ్యా
నాన్న ప్లేసులో ఉన్న నాయనా నీకు వాగ్దానం చేసిండా? వాగ్దానం తగ్గట్టు బతుకుతున్నావా? లేకపోతే నీ టైంలో నేను వాగ్దానం ఏం లేవు పోరపిచ్చోడు అంటాడా దేవుడు? సిస్టర్స్, అరే నీకు వాగ్దానం చేస్తే బార్లో కూర్చొని తాగితివి. అరే నీకు వాగ్దానం చేస్తే ఏది ఖైనీ చేస్తే. అరే నీకు వాగ్దానం చేస్తే బూతులు మాట్లాడితే. అరే నీకు వాగ్దానం చేస్తే ఇంకా సినిమాలలో కూర్చొని షికారులు ఆడుతుంటివి. అరే నీకు వాగ్దానం చేసి చీ 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 ఏం లాభం నీకు వాగ్దానం చేసి? నెరవేరుస్తాడా దేవుడు? నెరవేర్చాడు. సొలొమోను అంటున్నాడు, నువ్వు మా నాన్నకు వాగ్దానం చేశావు. ఆమేన్. గడిగద్దామా? వాగ్దానంకు మా నాన్నకు మీ పిల్లలు చెప్పగలగాలి. కాలేబు గారు, ప్రకాష్, మీ పిల్లలు చెప్పగలగాలి మా నాన్నకు. భక్తి లేకుండా, భయం లేకుండా మా నాన్న యేసు రక్తమే చేయం, మా నాన్న ఒక పనికి మాలినోడు అన్నాడు అనుకో, ఇక నీ కొడుకు దగ్గరనే నువ్వు చక్కగా లేకపోతే. వాడు చెప్తుండు ఆ వేలో మా నాన్న చర్చికి రమ్మంటే రాడు అంకుల్ అంటుండు. ఇప్పుడు కాదులే, వాడు చెప్తుండు రమ్మంటే రాడు. ఏందో ఆయన యేసు రక్తం ఆడు చెప్తాడు, మంచిగా చెప్తాడు. ఏందో ఆయన చెప్తే వినడు. యేసు రక్తమే చేయగలుగునుగాక. మా నాన్నకు నువ్వు వాగ్దానం చేసావు కదా. సొలొమోను అంటున్నాడు, మా నాన్నకు నువ్వు వాగ్దానం చేసావు. ఎస్, చదవండి. నా తండ్రి అయిన దావీదుకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము. నేలధూళి అంత విస్తారమైన జనుల మీద నీవు నన్ను రాజుగా నియమించి ఉన్నావు. ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చ శక్తి గలవాడెవడు? అందుకు దేవుడు సొలొమోనుతో ఇలాగు సెలవిచ్చెను, నీవు ఈ ప్రకారము యోచించుకొని ఐశ్వర్యమునైనను, సొమ్మునైనను, ఘనతనైనను, నీ శత్రువుల ప్రాణమునైనను, దీర్ఘాయువునైనను అడుగక, నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగియున్నావు. కాబట్టి జ్ఞానమును తెలివియు నీకియ్యబడును. నీకన్నా ముందుగానున్న రాజులకైనను, నీ తరువాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యము, సొమ్ము, ఘనత నీకిచ్చదనని అతనితో చెప్పెను. చాలు. ఐశ్వర్యం, సొమ్ము, ఘనత ఎవరిని బట్టి వచ్చింది? సొలొమోనుకు దావీదును బట్టి వచ్చింది. అందరం మోకరిస్తామా? అందరం మోకరిస్తాం. అందరం మోకరిస్తాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వారు పరదేశులుగా ఉన్నారు, వారు యాత్రికులుగా ఉన్నారు. అందరం ఈరోజు నీ పిల్లలు చెప్పగలరా? దేవా, ఒక విధవరాలైన స్త్రీ వచ్చి అంటుంది ఏలియా దగ్గరికి, ఎలీషా దగ్గరికి, అయ్యా నా భర్త దేవుని యందు భయము భక్తి కలిగిన వాడై ఉన్నాడు. నీ భార్య నీ గురించి చెప్పగలదా? నా భర్త దేవుని యందు భయము భక్తి కలిగిన వాడై ఉన్నాడని చెప్పగలదా? పిల్లలు చెప్పగలరా? సొలొమోను ఇంకా రాజుల గ్రంథం దగ్గరికి వచ్చే లోపట వాళ్ళ నాన్న గురించి చెప్తా ఉంటాడు. అయ్యా, దేవుడు కూడా సొలొమోనుకు చెప్తా ఉన్నాడు, నీ తండ్రి అయిన దావీదు దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నాడు. ప్రతి ఒక్కరు చేతుల ఆకాశం వైపెత్తండి. ప్రతి ఒక్కరు చేతుల ఆకాశం వైపెత్తి ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే, ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నిజంగా నీవు భయము భక్తి కలిగి బ్రతికితే, నిజంగా నువ్వు విధేయత చూపిస్తే, నిజముగా నీలో తగ్గింపు ఉంటే, నిజముగా నీలో దీనత్వం ఉంటే, నిజముగా నీవు పరదేశిగా ఉండగలిగితే, నా దేవుడు రానున్న తరాలలో నీ పిల్లలను బహుగా ఆయన ఆశీర్వదించబోతున్నాడు. మరొక ఆ దేశం ఎలాంటిదంటే, ఒక పాలు తేనెలు ప్రవహించే దేశం. పాలు తేనెలు ప్రవహించే దేశం అది. నీటి వాగులు కలిగినటువంటి దేశము, మంచి జలములు కలిగినటువంటి మీరు కూడా ప్రేయర్లో ఉండండి. అది నీటి వాగులు కలిగిన దేశం.
చేతులందరూ ఆకాశం వైపెత్తుదాం. అనేక మంది తల్లిదండ్రులుగా ఉన్నవారు ఇక్కడ ఉన్నారు, వివాహమైన వారు ఉన్నారు. ఏ పిల్లలు కాకముందే అబ్రహాముతో దేవుడు అంటూ ఉన్నాడు, నీకు సంతానం ఇస్తాను, రానున్న దినాలలో ఏ దేశమందు నువ్వు పరవాసిగా ఉన్నావో ఆ దేశాలను నీ పిల్లలకి ఇవ్వబోతూ ఉన్నాను. నీకు పిల్లలు లేరు, కానీ రానున్న దినాలలో నీకు పిల్లలని ఇస్తాను. ఆ పిల్లలకు ఈరోజు నువ్వు గుడారం వేసుకోవడానికి నీకు స్థలం లేదు, కానీ నీ పిల్లలకు ఈ దేశాన్ని ఇస్తాను అని అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు. అదే విధంగా ఇస్సాకును కూడా తరుముతో ఉంటే పారిపోయి ఒక దగ్గర గుడారం వేసుకున్నాడు. ఇస్సాకుతో కూడా దేవుడు అంటూ ఉన్నాడు, ఇస్సాకు నీకు గుడారం వేసుకోవడానికి స్థలం లేదని బాధపడుతున్నావా? రానున్న దినాలలో కనబడుతున్న దేశాలన్నీ నీ పిల్లలకు నేను ఇవ్వబోతూ ఉన్నాను. ఆ తర్వాత యాకోబుతో అంటూ ఉన్నాడు, యాకోబు భయపడద్దు, నీ పిల్లలు ఇప్పుడు నువ్వు గుడారంలో ఉన్నానని చింతపడుతున్నావేమో, రానున్న దినాలలో ఈ దేశాలన్నీ నీ పిల్లలకే ఇవ్వబోతున్నాను అంటున్నాడు. ఆ తర్వాత కొంతకాలం తర్వాత వాళ్ళ పిల్లలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలారా, జనాంగమా, ఈ అద్భుతమైన దేశాన్ని, పాలు తేనెను ప్రవహించే దేశాన్ని, నీటి వాగులు కలిగిన దేశము, మంచి గోధుమలు కలిగినటువంటి పండే దేశము, కరువు లేనటువంటి దేశము, రాగి త్రవ్వి తీసే ఈ మంచి దేశాన్ని నేను మీకు ఇస్తూ ఉన్నాను. కారణం ఏమిటంటే మీ తల్లిదండ్రులతో నేను వాగ్దానం చేశాను. చేతులాకాశం వైపెత్తు, ఒక్క నిమిషం వాగ్దానం. చేతులాకాశం వైపెత్తు, అందరూ చేతులాకాశం వైపెత్తి అబ్రహాములాగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. అబ్రహాములాగా దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకు. ఇస్సాకులాగా పరదేశిగానే ఉండు, ఇస్సాకులాగా ఉండు, యాకోబులాగా బ్రతుకు. ఇదిగో దేవుడు అంటూ ఉన్నాడు, మీ పితరులను బట్టి ఈ అద్భుతమైన దేశాన్ని నేను నీకు ఇస్తూ ఉన్నాను. బాధపడకు, భయపడకు. ఈరోజు నీకు ఆస్తి లేకపోవచ్చు, ఐశ్వర్యం లేకపోవచ్చు, పరదేశిగా పరవాసిగా, సొంత ఇల్లు లేకుండా, గుడారము లేకుండా బ్రతుకుతున్నానని బాధపడుతున్నావేమో. ఈరోజు ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. అబ్రహాము జీవితంలో వాగ్దానాన్ని నెరవేర్చాను, ఇస్సాకు జీవితంలో వాగ్దానము నెరవేర్చాను, యాకోబు జీవితంలో వాగ్దానము నెరవేర్చిన దేవుడు, ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానాన్ని నెరవేర్చిన దేవుడు. రానున్న దినాలలో నీ పిల్లలకు నా దేవుడు కృప చూపబోతూ ఉన్నాడు. రానున్న దినాలలో మీ పిల్లలకు నా దేవుడు కృపనివ్వాలి అనంటే మీ పిల్లలు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద సంచరించాలి అనంటే ఒక్కసారి తీర్మానం చేసుకో. నీకోసం దేవుడు తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు, నీకోసం ఆయన రక్తాన్ని చిందించాడు. ఈ లోకంలో ఎవ్వరు నీ కోసం ప్రాణం పెట్టలేదమ్మా. ఒక్కసారి నీ పిల్లల కోసం నువ్వు త్యాగము చేయకపోతే నీ బ్రతుకు బ్రతికేనా? దేవుడు ఇంత స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. నీ పిల్లల కోసం నువ్వు త్యాగము చేయకపోతే నీ బ్రతుకు ఒక బ్రతుకేనా? నీ జీవితం ఒక జీవితమేనా? నీ జీవితం అసలు జీవితమేనా? అబద్ధాలు మానవు, బూతు మాటలు మానవు, తాగుడు మానవు, సిగరెట్లు తాగడము మానవు, పేకాట మానవు, తిరుగుడు మానవు. ఇదొక బ్రతికేనా? ఇదొక బ్రతికేనా అని ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని ఆజ్ఞలు దశమ భాగం ఇవ్వాలి. దేవుని ఆజ్ఞ. తాగడానికి వేలు వేలు ఖర్చు పెడతావు, పేకాటకు వేలు వేలు ఖర్చు పెడుతున్నారు కొందరు. ఆన్లైన్లో గేములు ఆడుకుంటూ వేలు వేలు నాశనం చేసుకుంటూ ఉన్నారు. కానీ దేవుని ఆజ్ఞలో దశమ భాగం ఇవ్వడం కూడా అదొక ఆజ్ఞ. నీదొక జీవితమేనా? అబ్రహాము దశమ భాగం ఇచ్చాడు, యాకోబు దశమ భాగం ఇచ్చాడు, లేవీలో ఖచ్చితంగా దేవుడు ఆజ్ఞాపించాడు, మీకు వచ్చిన దాంట్లో 10వ భాగము దేవునికి ఇవ్వాలి. ఇవ్వలేని జీవితం అదొక జీవితమేనా? ప్రార్థన. ఒక తీర్మానం చేసుకో, అయ్యా
నీ ఆజ్ఞల ప్రకారం నేను బ్రతుకున్నట్టు నాకు సహాయం చేయి. పరలోకమందున్న మా తండ్రి, అందరూ ఒక్క నిమిషం మౌనంగా ఉన్నట్లయితే 2కు 1-2 నిమిషాలు తక్కువ ఉంది. ప్రార్థన. సర్వాధికారివైన తండ్రి, సర్వజ్ఞుడవైన ప్రభువా, ఇదిగో నా తండ్రి, నీ వాగ్దానాలన్నీ అవునన్నట్టుగా ఉన్నాయి. శాశ్వత శోభాతిశయంగా బహుతరములకు సంతోషకారణంగా చేస్తానని ఈరోజు మా మహనయానికి మీరు వాగ్దానం ఇచ్చారు. మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా. మరి అబ్రహాముకు వాగ్దానం ఇచ్చారు, ఇస్సాకుకు వాగ్దానం ఇచ్చారు, యాకోబుకు వాగ్దానం ఇచ్చారు. ఆ తర్వాత ఆ వాగ్దానం చేసిన దేశాన్ని వారి పిల్లలకు మీరు అనుగ్రహించారు. అయితే వారు ప్రార్థన పరులుగా అయ్యా, పరదేశులుగా, భయభక్తులు కలిగిన వ్యక్తులుగా, నీతిమంతులుగా ఉన్నారు గనక వారి ఆ వాగ్దానాన్ని వారి జీవితంలో స్థిరపరిచి వారి సంతానాన్ని మీరు ఎంతగానో ఆశీర్వదించారు అయ్యా. మేము కూడా ప్రభా అయ్యా, ఒకవేళ మేము ఈ లోకంలో నుండి వెళ్ళిపోయినాక కూడా ఒకవేళ మా సంతానంతో మీరు మాట్లాడాలి ప్రభా. మీ నాన్నను బట్టి ఈ ఆశీర్వాదాన్ని అంతా నేను మీకు ఇస్తున్నానని చెప్పుకునే విధంగా బ్రతుకున్నట్లు ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తికి అలాంటి భక్తిని, అలాంటి భయాన్ని, అలాంటి నీతిని, అలాంటి తగ్గింపును, అలాంటి సాత్వికాన్ని నీ బిడ్డలకు, నాకు, మాకు అనుగ్రహించండి. దావీదును బట్టి సొలొమోనుకు ఐశ్వర్యం ఇచ్చారు, ఘనతనిచ్చారు, సొమ్మునిచ్చారు అని వాక్యం చెప్తా ఉంది. అదేవిధంగా అయ్యా, మా తర్వాత మా పిల్లలు ఎంతగానో ఆశీర్వదింపబడాలంటే మేము నీ యందు భయము, భక్తి కలిగి బ్రతకడానికి నాకు, మాకు నేర్పించమని వచ్చిన బిడ్డలందరూ దీవించండి. అనేక తరాలకు దీవెనకరంగా ఉండాలంటే ప్రభా అయ్యా, నీ ఆజ్ఞల ప్రకారం బ్రతికే భాగ్యం ఇవ్వమని నీ బిడ్డలు ఇస్తున్న కానుకలను, దశమ భాగములను దీవించి అవి మీ పని కొరకు, మీ సేవలో వాడుకొని ప్రతిఫలం 100,000 రెట్లు ఇవ్వమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కూడి ఉన్న మనకును, భూలోకములో ఉన్న సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సర్వదా సదాకాలం తోడేండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చి, సిలువ రక్తమే ఇచ్చి, ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ప్రభు అయిన యేసు రమ్ము, ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము. ప్రభు అయిన యేసు క్రీస్తు కృప పరిశుద్ధులందరికీ తోడైండును గాక. ఆమేన్.